హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. టాక్సిక్ సిటీ. సో ఈ సినిమా రిలీజ్కు ముందే వివాదాల్లోకి ఎక్కుతుంది. సినిమా ఏంటంటే పాన్ వరల్డ్ సినిమాగా రూపొందుతుంది. జస్ట్ చాలా రోజుల తర్వాత దాదాపుగా 4 సంవత్సరాల కాలం తీసుకొని ఈ ప్రాజెక్ట్ మీద పనిచేయడం జరుగుతుంది. కేజీఎఫ్ 2 బ్లాక్ బస్టర్ తర్వాత ఆచి తూచి కన్నడ ఇండస్ట్రీని పైకి తీసుకెళ్ళడానికి ఈ సినిమాతో ఖచ్చితంగా పాన్ వరల్డ్ వైజ్గా మినిమం 1500 కోట్లను వసూలు చేయడానికి ఈ సినిమాను మన ముందుకి మార్చ్ 19న తీసుకురాబోతున్నాడు. కాకపోతే సినిమా రిలీజ్కు ముందు మళ్ళీ వివాదాల్లోకి అయితే చిక్కుకోవడం జరుగుతుంది. ఒకటి కాదు, రెండు కాదు, 3 కేసులు అయితే ఫైల్ కావడం జరిగింది. ఒకసారి 3 కేసులు ఏమేమి ఫైల్ కావడం జరిగింది ఒక్కొక్క దాని గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, ముందుగా సినిమా ఏదైతే షూటింగ్ జరుగుతుందో షూటింగ్ జరిగే సమయంలో బెంగళూరులో పెన్యా అనే ప్రాంతంలో ఒక అడవి ప్రాంతంలో ఈ సినిమాకి సంబంధించిన సెట్ని వేయడం జరిగింది. సో ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే ఆ సెట్ వేసిన ప్రాంతంలో ఏవైతే చెట్లు ఉన్నాయో ఆ చెట్లను పూర్తిగా కొట్టేశారని చెప్పి, ఆ చెట్లను కొట్టేసి టాక్సిక్ సిటీకి సంబంధించిన సెట్ వేశారని చెప్పి అక్కడ స్థానికులు కానీ కొంతమంది అధికారులు కానీ కేసు అయితే ఫైల్ చేయడం జరిగింది. ఏదైతే అటవీ శాఖ ఉంటుందో అటవీ శాఖ వితౌట్ పర్మిషన్ తీసుకోకుండా అక్కడ సెట్ ఏర్పాటు చేశారు, అక్కడ చెట్లను కొట్టేశారని చెప్పి మొదటి కేసు అయితే అక్కడ ఫైల్ కావడం జరిగింది. ఇది సినిమా షూటింగ్ అయ్యే సమయంలోనే ఫైల్ కావడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మళ్ళీ అది బయటకు వచ్చింది. ఆ కేసు మళ్ళీ రిపీట్ కావడం జరుగుతుంది. అదే కేసు పైన మళ్ళీ కేసు వేయడం జరిగింది. సో అదొక కేసు అయితే నడుస్తుంది ప్రజెంట్. దానికి తోడు రీసెంట్గా టాక్సిక్ సిటీకి సంబంధించి బర్త్డే సందర్భంగా రాయా ఇంట్రడక్షన్ వీడియో అని చెప్పి ఒక వీడియోని అయితే సోషల్ మీడియా రిలీజ్ చేయడం జరిగింది. మనందరికీ తెలిసిన విషయమే. దాంతోపాటు ఇది ఏ రేటెడ్ మూవీ, మనకు చూస్తేనే అర్థమైపోతుంది. సో ఏంటంటే ఇందులో ఏదైతే వీడియో వచ్చిందో ఆ వీడియోలో ఒక డాన్సింగ్ కార్స్ ఏదైతే సీక్వెన్స్ ఉందో ఆ సీక్వెన్స్ పెట్టడం జరిగింది ఆ వీడియోలో. దానికి సంబంధించి బయట కూడా మా నార్మల్ పబ్లిక్ కూడా ఆ సీన్ పెట్టకపోతే బాగుండేది అని చెప్పి అనడం జరిగింది. కాకపోతే ఏంటంటే సినిమా హాలీవుడ్ రేంజ్లో రూపొందుతుంది, అక్కడ కూడా రిలీజ్ అవుతుంది. దాదాపు 21 స్టూడియోస్, వార్నర్ బ్రదర్స్ లాంటి పెద్ద సంస్థలు ఈ సినిమాని హాలీవుడ్లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయి కాబట్టి కొన్ని అలాంటి సీన్లు యాడ్ చేయడం జరిగింది. అంటే హాలీవుడ్ వైపు కనిపించే విధంగా ఆ సీన్ యాడ్ చేయడం జరిగింది. బట్ మన ఇండియాలో ఉన్న ప్రేక్షకులు అయితే దానిపైన కొద్దిగా అభ్యంతరం అయితే వ్యక్తం చేయడం జరిగింది. సో దీనిపైన కూడా కేసు కావడం జరిగింది. ఈ సీన్ పైన మహిళా కమిషన్ అయితే అభ్యంతరం తెలిపి అక్కడ కేసు వేసింది. సో ఇక్కడ 2 కేసులు అయితే నమోదు కావడం జరిగింది. మొదటిది చెట్లను నరికిన వివాదంలో కేసు మొదలు కావడం జరిగింది. అలాగే డాన్సింగ్ కార్ సీక్వెన్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఇంకో కేసు అయితే నమోదు కావడం జరిగింది. సో ఇప్పుడు తాజాగా ఇంకో 3వ కేసు కూడా నమోదు కావడం జరిగింది. ఇది మతపరంగా అయితే నమోదు కావడం జరిగింది. ఏదైతే ఈ రాయ ఇంట్రడక్షన్ వీడియో రిలీజ్ కావడం జరిగిందో ఆ వీడియోలో టీజర్లో చర్చ్ దగ్గర ఏదైతే యాక్షన్ సీన్ ఉంటుందో ఆ యాక్షన్ సీన్స్లో ఫాదర్ పైన దాడి చేయడం మతపరమైన అభ్యంతరంగా పేర్కొని మరో కేసు అయితే నమోదు కావడం జరిగింది. అంటే ఫాస్టర్ ఉన్నాడు కదా, చర్చ్ ప్రాంతంలో ఏదైతే డాన్సింగ్ కార్ సీక్వెన్స్ ఉందో ఆ సీక్వెన్స్తో పాటు ఫాదర్ పైన దాడి చేయడం, అలాగే చర్చ్ ప్లేస్లో ఆ దాడి, ఆ సీక్వెన్స్, ఆ ప్లేస్, అలాంటి అభ్యంతరకర సన్నివేశాలు అలా షూట్ చేయడం, దీనిపైన కూడా మరో మతపరమైన కేసు అయితే నమోదు కావడం జరిగింది. ఓవరాల్గా 3 కేసులు అయితే నమోదు కావడం జరిగింది. సినిమా పాన్ వరల్డ్ స్థాయిగా రూపొందుతుంది. కాకపోతే సినిమాకి మన ఇండియాలోనే ఆ సినిమా పరంగా కొన్ని కేసులు అయితే నమోదు కావడం జరుగుతుంది సినిమాని ఇంటర్నేషనల్ వైజ్గా తీసుకెళ్ళడానికి. సో వారణాసి సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కావడానికి ముందే ఇండియన్ సినిమా సత్తా అంటే ఏంటి టాక్సిక్ సిటీ ద్వారా ముందు చూపించాలి అని చెప్పి అయితే 19th తీసుకురావడం జరుగుతుంది. అండ్ ఈ సినిమా మన అందరికీ తెలిసిన విషయమే. ఇది ఏ రేటెడ్ మూవీ, పక్కా ఏ రేటెడ్ మూవీ కాబట్టి హాలీవుడ్కి సంబంధించి ఆ విజువల్ అందే విధంగా అలాంటి రేంజ్లో కొన్ని సీన్స్ అయితే యాడ్ చేయడం జరిగింది. బట్ దీనిపైన అయితే కేసులు అయితే నమోదు కావడం జరుగుతుంది. మరి సినిమాకి సంబంధించి షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు ఒక కేసు నమోదు కావడం జరిగింది. సినిమా తర్వాత షూటింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత సినిమాకి సంబంధించిన ఏదొక రాయ ఇంట్రడక్షన్ వీడియో రిలీజ్ చేస్తేనే 2 కేసులు నమోదు కావడం జరిగింది. మరి సినిమాకి సంబంధించిన ఇంకా టీజర్ ట్రైలర్ వస్తే ఎలాంటి కేసులు నమోదైతే చూడాలి. మరి ఫిలిం ఛాంబర్ వరకు వెళ్ళి అంటే CBFC వరకు వెళ్ళి ఈ సినిమా పాస్ అయ్యి బయటకు వస్తుందా, లేకపోతే జననాయకునికి ఏ విధంగా అడ్డంకులు పడడం జరిగిందో ఆ విధంగా ఈ సినిమా కూడా అడ్డంకులు కలుగుతాయా లేదా అనేది చూడాలి. సో ఫైనల్గా ఇదనమాట టాక్సిక్ మూవీ పైన అయితే ప్రజెంట్ 3 కేసులు అయితే పడడం జరిగింది. ఇంకా సినిమాకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఇంకెన్ని కేసులు దీనిపైన నమోదైతే చూడాలి. సో ఫైనల్గా ఇదనమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.